రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వీక్షిస్తున్న అందరికీ వందనాలు. శేష్ కుమార్ గారు కూడా మాస్టర్ శేష్ కుమార్ గారు కూడా వందనాలు. నేను ఈ సమయంలో ఈ రేటింగ్ అనేది కరెక్ట్ కాదు. కాకపోతే వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటన యావత్తు ప్రపంచంలో అసలు వారు ఏమైపోయి ఉంటారని ఒక టెన్షన్లోనూ బాధల్లోనూ ఉన్న సందర్భం ఇది. అయితే బ్రదర్ గారిని మేము కలవటానికి, కృపానందం గారు నేను కలవటానికి వచ్చినప్పుడు ఆయన్ని అడిగాను, బ్రదర్ మేము ఒక 5 నిమిషాలు వీడియో తీస్తాను. బ్రదర్, ఈ సంఘటన జరిగింది కదా, 2 కుమారులు పోగొట్టుకున్నా, మీరు అసలు దేవుడి మీద మీకు ఏమైనా కోపం కానీ ఏమైనా ఉందంటారా? లేదండి, దేవుడి మీద మనం కోపడడానికి అవకాశం లేదండి. ఎందుకంటే మనం తయారు చేసుకున్నవాడు ఆయన మీద మనం కోపడటానికి ఏమి లేదు. ఆయన దేవుడు ఎప్పుడు కూడా నన్ను ఆశీర్వదించాడు. నా బిడ్డలిద్దరిని కూడా చాలా ఉన్నతమైన స్థితిలో పెట్టాడు నా దేవుడు. ఇంకోటి ఏంటంటే అండి, ఆ దేవుడు ఏ లోటు ఎప్పుడు చేయలేదు. ఇంటి విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ, గృహం విషయంలో కానీ, అన్ని విషయాలు మాకు చాలా బాగా ఆశీర్వదించాడు. అయితే చిన్న బాధ ఉంది, అంటే ఎదిగిన బిడ్డలు పోయారు అన్న చిన్న బాధ. కానీ అందులో కూడా మళ్ళీ నాకు సంతోషం ఉంది. మా చర్చిలో ఒక బిడ్డ కీబోర్డు, లేదా ఒక బిడ్డ పాటలు పాడటం, ఒక బిడ్డ మ్యూజిక్ వాయించడం, కాంగో వాయించడం, జాజ్ కొట్టడం, ఈ 2 బిడ్డలు సండే స్కూల్ నడిపించడం, చర్చిని నడిపించడం, స్తుతి ఆరాధన నడిపించడం. దీనిలో నేను మైమర్చిపోయేవాడిని. నేను కూడా స్తుతి ఆరాధన చేసేవాడిని. దేవుడు స్తుతించేవాడు, నా కుటుంబం అంతా స్తుతించేవాడు. నా భార్య, నా బిడ్డలు, నేను ఎప్పుడు దేవుడు వదిలిపెట్టలేదు, ఇప్పుడు వదిలిపెట్టవు. అయితే నేను ఒక విషయం భయపడ్డాను, నా భార్య ఏమైపోతుందో, నా భార్యకి బిడ్డలంటే ప్రాణం కదా అని బాధపడ్డా. ఆ రోజు కూడా తను ఒక ప్రేయర్కి వెళ్ళింది, నేను రాజమండ్రి ప్రేయర్కి వెళ్ళాను. ఆ సమయంలో బిడ్డలిద్దరు ఖాళీగా ఇంటి దగ్గర ఉన్నారు. నా చిన్న బిడ్డ వస్తా అన్నాడు. నేను వద్దునన్నా, ఇంటి దగ్గర ఉండండి, నేను ప్రేయర్కి వెళ్ళి అంటే వచ్చేస్తాను, మీరు బయలుదేరు. దేవుడు అయితే మేము అంతా సరిపోండి. ఆ దేవుడు ఇచ్చాడు, తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగుగాక. అయితే ఒకటి సంతోషం ఏంటంటే అయ్యారు, నా బిడ్డలిద్దరూ ఏ తప్పు కానీ చిన్నది కూడా ఏ మిస్టేక్ లేదు కనుక కంపల్సరీ 100% నా బిడ్డలో పర్లావ రాజ్యం ఉంటారు. మళ్ళీ మేము కలుస్తాం. కనుక నాకు బాధ, అంటే తండ్రిగా 20 సంవత్సరాల్లో పెంచిన బిడ్డలు పోయారు అన్న బాధ తప్ప దేవుణ్ణి అనే హక్కు కానీ శక్తి కానీ నాకు లేదు. ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు నా దేవుడు. చాలా గొప్ప దేవుడు నా దేవుడు. ఇప్పటికీ చెప్తాను, నా దేవుడు గొప్పడే. అంటే నాలో ఏదో లోపం ఉంటుంది లేదా నా భార్య లేదు లోపం ఉందేమో, లేదా నా బిడ్డలు ఒకవేళ ఫ్యూచర్లో ఇప్పుడు దాకా లోపం లేదు, ఫ్యూచర్లో నా బిడ్డలు తప్పు చేసి నరకానికి వెళ్ళిపోతారు అని దేవుడు ఊహించాడేమో, లేదా ఆయన ప్రణాళిక ఏదో ఉందేమో, అదేమో నాకు తెలియదు. అంటే మన మనుషులుగా మనం ఆయన యొక్క ఆలోచనలు, తలంపులు మనం తెలుసుకోజాలం. అయితే అని ఉద్దేశం మనకు తెలియదు, ఆయన ఉద్దేశం మనకు తెలియదు. కానీ ఉంది, మంచి ఉద్దేశంతో దేవుడు నన్ను సేవలకు పిలిచాడు, మంచి ఉద్దేశంతో నడిపిస్తున్నాడు. 2 మందిరాలు ఇచ్చాడు, పరిచయం ఇచ్చాడు, చక్కని పరిచయం. దేవుళ్ళు వాడబడుతున్నాం, కుటుంబం అంతా వాడబడుతున్నాం. కనుక దేవుడు చెప్పడానికే నేను ఈ అవకాశం దేవుడికే వదిలేస్తున్నాను. అంటే మమ్మల్ని దేవుడు కాపాడుతాడు, బిడ్డలు లేని లోటు దేవుడే తీరుస్తాడు, మమ్మల్ని ముందుకు నడిపిస్తాడన్న ఆ విశ్వాసం కూడా మాకు ఉంది, ధైర్యం ఉంది. నా భార్య కూడా అసలు మళ్ళా లైన్లో వస్తుందని కూడా కొంతకాలం ఉన్నా ఇబ్బంది పడతామనుకున్నాం. కానీ మాకు ఫెలోషిప్ ద్వారా మాకున్న దైవజనులు, ఆ దైవజనులు కూడా పొద్దున్నే సాయంత్రం మాతోనే ఉన్నారు, మాతో నిద్రపోతున్నారు, మాతోనే తింటున్నారు. వాళ్ళు కూడా నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. మా డిబివి ఫెలోషిప్ దైవజనులు మమ్మల్ని వాళ్ళు ఎంతగా ఆదరించేస్తున్నారంటే ఇంకా మాకు బిడ్డలు లేరని కూడా మర్చిపోయి చేస్తున్నారు. దేవుని ప్రేమ ఆలో ఉంది. వీళ్ళన్నిటికంటే ముఖ్యంగా మొదటి రోజే నాకు వార్త తెలిసిన వెంటనే దేవుడు నాకు ఆల్రెడీ బలాన్ని, శక్తిని, ఒక ధైర్యాన్ని ఇచ్చేసి నన్ను అసలు నాకు ఆ బాధ కానీ దుఃఖం కానీ కలగలేదు. బిడ్డలు చూసి 1 గంట సేపు వరకు చూసుకోవడం కూడా నా కళ్ళని నీళ్ళు రాలేదు. నా బిడ్డల దేవుడి మీద కానీ ఎప్పుడు కోపలేదు, ఇప్పుడు లేదు. దేవుని అయితే నేను మాట సరిపోనయ్యారు. సరే, ఒక విషయం మీకు అందరికీ తెలియపరుస్తాను. ఏంటంటే బెంగళూరులో కుమార్ గారు అని ఒక పాస్టర్ గారు ఉంటారు. ఆ పాస్టర్ గారు నాకు తెలియపరిచారు, ఇలాగ బిడ్డలిద్దరూ వాళ్ళట్లో మునిగిపోయారని తెలియపరిచినప్పుడు నేను చాలా వేదన వచ్చేసింది. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల కుమార్తెను కోల్పోయి ఉన్నాను నేను. ఆ పొద్దుటే 5 గంటలకు మీకు ఫోన్ చేశాను ఆ రోజు. అసలు మీరు ఫోన్ మాట్లాడగలుగుతారా లేదా, నేను చాలా వేదన చెందాను. తర్వాత ఇంకా ఫోన్ చేస్తే అక్కడికి వచ్చాము, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు మాకు దుఃఖం ఆగట్లేదు. కానీ
మిమ్మల్ని చూసినప్పుడు మీ ధైర్యాన్ని చూసినప్పుడు దేవుడు చాలా గొప్పవాడు అని మీరు చెప్తున్నమాట పేపర్లో కూడా రాశారు. అదేంటంటే దేవుడు ఇచ్చాడు, దేవుడికి అవును. బైబిల్ అదే కన్నా ఎప్పటికీ నా మనసులో ఉంది. అంటే దేవుడు మనలో కూడా దేవుడు తీసుకున్నాడు ఎప్పటికన్నా. కానీ నా బిడ్డలో తెలిసిపోతే ఎంత ఉండయి ఇప్పటికన్నా మేము నా బిడ్డ కలుస్తాను అంటే నా నిరీక్షణ చాలా అలా ఉంది. ఆ దేవుడు ఎప్పటికైనా కలుస్తాను అన్న నిరీక్షణ ఉంది. నేను ఒక మాట చెప్పి ఇది ఏంటంటే అందరికీ తెలుస్తుంది. మీరు చాలామంది అంజులు అడుగుతారు, మీ దేవుడు గొప్పవాడైతే మీ బిడ్డలను కాపాడలేరా అని అడుగుతారు. కాకపోతే ఒక విషయం ఏంటంటే దేవుడు అన్ని చేయగల సమర్థుడు. నీతి మంతులు కీడు చూడకుండా కొనుక్కోబడుతున్నారని బైబిల్ సెలవిస్తుంది. అందుకే నా బిడ్డలో ఫ్యూచర్లో నా బిడ్డల ఫ్యూచర్ నాకు తెలియదు, నా దేవుడు తెలుసు. అందుకే నా ఫ్యూచర్ నా బిడ్డ తప్పు చేస్తారేమో, ఈ బిడ్డలు నరకానికి వెళ్ళిపోతారేమో అని దేవుడు ఇలా చేసేదే. మాకు బాధ ఏంటంటే సేవకుల పిల్లలకి ఇలా జరుగుతుంది. సంవత్సరం క్రితమేమో కాకినాడలో జరిగిన పాస్టర్ గారి పిల్లలు చనిపోయినప్పుడు కూడా ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే తండ్రి దగ్గర ఆరాధన జరిగింది కదా, నా బిడ్డలు కూడా అక్కడ ఉంటారండి. అదే గ్రూప్ లో వాళ్ళిద్దరు బిడ్డలతో పాటు నా ఇద్దరు బిడ్డలు ఉంటారు. ఆ ధైర్యాన్ని నా ఇద్దరు బిడ్డలు నాకు 100% అయ్యారు. నా ఇద్దరు బిడ్డలు కూడా అక్కడే ఆరాధన ఉంటారని నేను 100% నమ్ముతున్నాను. మీ ధైర్యాన్ని పొందాలని మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇది చూస్తున్న ప్రజలు కూడా అందరికీ నేను చెప్తానండి అయ్యారు, నా దేవుడిని దూషించడానికి ఎవరికి హక్కు లేదు. అంటే ఆయన నన్ను తయారు చేసుకుంటుంది. నన్నే కాదు ఈ ప్రపంచాన్ని అంతా తయారు చేసిన ఆయన్ని ఇప్పుడు నా బిడ్డలను గౌతుని నేను గద్దించగలను. వాళ్ళు నన్ను తిట్టకూడదు కదా. ఇప్పుడు ఇదే అంతే, నా దేవుడిని నేను తిట్టడం సరిపోను. ఆయన ఏ విషయం ఆయన దృష్టిలో మనం ఎంత ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాల్పెట్టం అంటే మనం ఎంత ఉంటాం ఆయన దగ్గర. కానీ ఆయన నా ప్రతి విషయంలో మనం చూసుకుంటున్నాడు. ఇంతవరకు కాపాడిన ఆయన. ఒకేలేమో ఆయన ఇప్పుడు నా బిడ్డ తాతగారికి ఆయన తీసుకెళ్ళిపోయి ఎక్కువ తీసుకున్నానేమో. అంతే 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 నేను నా తండ్రి నా బిడ్డలు అడిగి ఇచ్చాను. నా సొంత తండ్రి నా బిడ్డలు అడిగి మరి నీ బిడ్డలతో నాకు ఇచ్చారా అన్నాడు ఇచ్చేస్తాను. ఇప్పుడు అలాగే ఇచ్చేసాను. నా తండ్రికి ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నాను తప్ప తండ్రి దగ్గర ఉన్నారు. అదే నా తండ్రి దగ్గర నా బిడ్డలు ఉన్నారు. మాకు ఒక నమ్మకం ఏంటంటే ప్రభు నమ్ముకున్న బిడ్డలకి మాకు ఒక నిరీక్షణ ఉంది, నిశ్చయముగా వాళ్ళని చూస్తాం. అదే నిరీక్షణ కలిగి ఉన్నామండి. అమ్మగారిని మిమ్మల్ని దేవుడు ధైర్యపరచాలని చూస్తున్నా. మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రార్థన చేయండి. 1వ తారీఖుని మరి జరగబోయే కార్యక్రమానికి అందరూ కూడా ఆదరణ అందరూ రావాలని నేను కోరుకున్నాను. నా దేవుడు మాత్రం గొప్పవాడు, దాంట్లో ఎవరో నా దేవుడు అంతా సరిపోదు.